అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ఎవరూ ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. ఆలోచనలు ఆయుధాల్లాంటివి. మంచివైతే పైకి తీసుకెళ్తాయి, చెడ్డవైతే ఎంత ఎత్తులో ఉన్నా కింద పడేస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఒకరి జీవితాన్ని అబద్ధాలు చెప్పి నాశనం చేస్తావో చూస్తూ ఉండు, అదంతా నీకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, ఒకరు కించపరిస్తే పోయేది కాదు. అది మన నడవడిక, మన ప్రవర్తన. దాన్నెవరూ ఇవ్వలేరు, తీసుకుపోలేరు. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యం అనేది వాళ్ళు మనకి ఇచ్చే సమయాన్ని, మాటల తీరును బట్టి తెలుస్తుంది. జీవితంలో గెలవాలి అనుకో, గెలిపించాలి అనుకో, ఒకడు ఓడిపోవాలి అనుకోకు. ఎందుకంటే అలా అనుకున్న వెంటనే నువ్వు ఓడిపోతావు. గుర్తుపెట్టుకో, అవసరానికి మించి ఏం చేయకూడదు. ఎందుకంటే అవసరానికి మించి మనం ఏదైనా చేస్తే అన్నీ కోల్పోయి అనవసరంగా మిగిలిపోతాము. మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటారు మనుషుల విలువ. ఓటమి నీకు శత్రువు కాదు, మిత్రువు మాత్రమే. ఎందుకో తెలుసా? ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉందని తెలియచేస్తుంది, ఇంకాస్త కృషి అవసరమని తెలియచేస్తుంది. ఇతరుల చెడు గుణమును గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. అది నీకు ఏమాత్రమూ ఉపయోగపడదు. ప్రతిదీ పరిగెత్తి చెయ్యనవసరం లేదు. జీవితంలో పరుగును ఆపి నిదానం అలవరుచుకోండి. పరిగెత్తే కుందేళ్లు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు. అబద్ధాన్ని ఆరాధించే ఈ సమాజంలో నిజాన్ని నిరూపించడం అంత తేలికేం కాదు. ఒకవేళ నిరూపించినా ఆ నిజాన్ని అందరూ అంగీకరించలేరు. నీ నోటి దురద తీర్చుకోవడం కోసం ఇతరుల మీద బురద చల్లే ప్రయత్నం చేయకండి. అది మీకు సరదా కావచ్చు, కానీ మీరు చేసిన ఆ పని వల్ల ఎదుటివారి దృష్టిలో చులకన కాబడతారు. కన్నీళ్లను కార్చే కనుల కన్నా వాటిని దాచేందుకు నవ్వే పెదాలకే బాధ ఎక్కువ. చాలామంది జీవితాలలో తట్టుకోలేనంత బాధలు ఉంటాయి, అయినా వారు బ్రతికేస్తుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల కోసం వాళ్ళు ఎక్కడ అనాథలవుతారో అనే భయంతో. అందరినీ నిశితంగా గమనించు, అందరి వద్ద నుండి అన్నీ నేర్చుకో, కానీ ఏ ఒక్కరిని అనుసరించకు. అవసరం లేని ఆర్భాటాలు, అక్కరకు రాని ఆవేశాలు ఎప్పటికీ పనికిరానివే. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి. ఎంత పెద్ద వీరుడైనా సరే తాను చేసిన పనులకు ప్రతిఫలం అనుభవించాల్సిందే. కాలానికి, కర్మకు తలవంచాల్సిందే. అదే ధర్మం, అదే దైవ నిర్ణయం. సంతోషం ఎలా ఉంటుందో అని అనుభూతి చెందే లోపే బాధ ఎలా ఉంటుందని చూపిస్తుంది జీవితం. డబ్బులు మనశ్శాంతిని ఇవ్వవు అని ఏ బీదవాడు చెప్పడు. మనశ్శాంతి ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ షావుకారు సిద్ధంగా ఉండడు. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికే అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. ఎవరికీ తలవంచనిది ఆత్మగౌరవం, ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం, ఎవరినీ కాదనలేనిది ఆత్మీయత. ఈ 3 ఆత్మల కలయికయే మనిషి జీవితం. డబ్బుతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది కన్నతల్లి రుణం, జీవితమంతా మరవలేనిది తండ్రి పడ్డ కష్టం. మనసులో ఉన్న బాధలను నయం చెయ్యడానికి 2 మందులు: మౌనం మరియు ఓర్పు. మనిషి ఒకరోజు డబ్బుతో నువ్వు జస్ట్ ఒక కాగితానివి మాత్రమే అన్నాడు. అప్పుడు డబ్బు నవ్వుతూ ఇలా అంది, అవును నిజమే, నేను కాగితాన్నే, కానీ నా జీవితంలో ఇప్పటి వరకు చెత్తబుట్టను చూడలేదు అంది. స్త్రీ మగాడి చూపును బట్టి తన నుండి ఏమి ఆశిస్తున్నాడో గ్రహించగలదు.